నేడు లగచెర్లకు జాతీయ ఎస్టీ కమిషన్. లగచెర్ల ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది. నేడు లగచెర్లలో కమిషన్ బృందం పర్యటించనుంది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్, డైరెక్టర్ పీకే రెడ్డి, మరో అధికారి అశోక్ కుమార్తో కలిసి లగచెర్లలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 12 గంటలకు లగచెర్లకు వెళ్ళనున్నట్టు తెలుస్తున్నది. మరి లగచెర్లకు వెళ్ళనట్టు తెలుస్తున్నది. స్థానిక ప్రజలతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. అక్కడి నుండి సాయంత్రం సంగారెడ్డి జైలుకు వెళ్ళనున్నారు. జైల్లో ఉన్న రైతులతో వారు మాట్లాడనున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు, కస్టడీలో ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఇక్కడ జాతీయ ఎస్టీ కమిషన్లో కూడా డైరెక్టర్గా ఎవరు ఉన్నారో మీరు ఒక్కసారి చూడండి. ఇది ఎంత దౌర్భాగ్యం! న్యాయం జరుగుతుంది అసలు వీటితో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడేమో జాటోతు హుస్సేన్ నాయక్ ఉన్నాడు, జాతీయ డైరెక్టర్ ఏమో పీకే రెడ్డి ఉన్నాడు. అంటే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ డైరెక్టర్లుగా కూడా రెడ్డిలు, ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉండడంతో ఇది కొంత అనుమానాలకు దారితీస్తుంది. ఇగో పీకే రెడ్డి డైరెక్టర్, ఈయన ఫోటో ఏమో పెద్దగా వేసిండు, ఏది సభ్యుడి ఫోటో పెద్దగా వేసిండు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడే ఈయన్నే. జాటోతు హుస్సేన్ అంటేనే ఓన్లీ సభ్యుడు, కానీ దీని డైరెక్టర్ ఎవరు? పీకే రెడ్డి. పీకే రెడ్డినేమో డైరెక్టర్గా పెట్టిండ్రు, సభ్యుడిగానేమో ఆ కులాలకు సంబంధించిన, ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తులను సభ్యులుగా పెట్టిండ్రు. అంతే. సభ్యుడికి ఉంటుందా అధికారం? డైరెక్టర్కి ఉంటుందా? డైరెక్టర్కి ఉంటుంది. ఇట్లా కమిషన్లలో ఎందుకు కేసులు నీరు గారిపోతున్నాయంటే ఎస్సీ కమిషన్ అని, ఎస్టీ కమిషన్ అని, బీసీ కమిషన్ అని పెట్టి దాంట్లో డైరెక్టర్గా మాత్రమే ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులను నియమించుకుంటారు. ఇది ఎంత సిగ్గుచేటిది. ఇప్పుడు మరి ఈ పీకే రెడ్డి పోయి మన మూసిరెడ్డికి మద్దతు పలకడని నమ్మకం ఉన్నదా? ఇప్పుడు పీకే రెడ్డి గారు పోయి మూసిరెడ్డి గారు ఎలాంటి అఘాయిత్యం చేయలేదని రిపోర్ట్ ఇస్తే ఇది ఎవరికి నష్టం? ఇవాళ మొత్తానికి లగచెర్లకు సంబంధించిన ఆ ఘటనకు సంబంధించి మరి ఎస్టీ కమిషన్ సభ్యులు, డైరెక్టర్ గారు వీళ్ళంతా కలిసి లగచెర్లకు పోయి అక్కడి నుంచి వెళ్ళి చక్కగా ఆ చెంచల్గూడ జైలుకు పోయి ఆ చెంచల్గూడ జైల్లో బాధితులుగా ఉన్న వాళ్ళతోటి సంగారెడ్డి జైలుకు పోయి అక్కడ ఆ బాధితులతోటి మాట్లాడి మరి ఏం చెప్తారో చూడాలి. దీని విషయాన్ని వీళ్ళు నిజంగా కొలిక్కి తెస్తారా లేకపోతే దీన్ని నీరు గారుస్తారా అనేది చూడాలి.